భారత్తో కాల్పుల విరమణ ఉల్లంఘనపై పాకిస్తాన్ ప్రధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో దెబ్బకు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ దిగొచ్చారు. ట్రంప్ను పొగుడుతూ ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టారు. ట్రంప్ ప్రకటించాక కూడా కాల్పుల ఉల్లంఘనకు పాకిస్తాన్ పాల్పడటంతో ట్రంప్పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. ఇక ట్రంప్ను కూల్చేసేందుకు అమెరికాతో వాణిజ్య సంబంధాలు మెరుగుపరచాలంటూ పాక్ ప్రధాని పొగడ్తల వర్షం కురిపించారు. అమెరికా స్నేహాస్తం ఇచ్చిందంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. భారత్తో కాల్పుల విరమణ ఉల్లంఘనపై పాకిస్తాన్ ఒక అడుగు ముందుకేసింది. ప్రధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో దెబ్బకు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ దిగొచ్చారు. ట్రంప్ను పొగుడుతూ ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టారు. ట్రంప్ ప్రకటించాక కూడా కాల్పుల ఉల్లంఘనకు పాకిస్తాన్ పాల్పడటంతో ట్రంప్పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. ట్రంప్ను కూల్చేసేందుకు అమెరికాతో వాణిజ్య సంబంధాలు మెరుగుపడాలంటూ పాక్ ప్రధాని పొగడ్తల వర్షం కురిపించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. గుడ్ మార్నింగ్ సతీష్. ఏదైతే భారతదేశానికి సంబంధించిన భారత్ పాక్ మధ్య జరిగినటువంటి యుద్ధం ఏదైతే ఉందో యుద్ధానికి సంబంధించినటువంటి మధ్యవర్తిత్వాన్ని అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఆ సుదీర్ఘ చర్చల అనంతరం కూడా సీజ్ ఫైర్ అయితే ప్రకటించారు. అయితే సీజ్ ఫైర్ ను కూడా పాకిస్తాన్ ప్రభుత్వం అయితే పూర్తిగా ఉల్లంఘించింది. మరలా కూడా కాల్పులు జరపడంతో ఆ ట్రంప్ అయితే తీవ్ర కోపోద్రిక్తులైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఆ భారతదేశానికి సంబంధించినటువంటి అంశం పట్ల యుద్ధానికి వెళ్ళరాదంటూ కూడా ముందే ఆ పాకిస్తాన్ కి ట్రంప్ అయితే చెప్పినప్పుడు కూడా గడిచెవున పెట్టినటువంటి ఆ పాకిస్తాన్ అయితే పూర్తిగా భారతదేశం పైన యుద్ధానికి అయితే సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే జరిగినటువంటి ఉద్రిక్తలు ఏవైతే ఉన్నాయో ఉద్రిక్త వాతావరణం అంతా కూడా ఆ పూర్తిగా కూడా భారతదేశానికి సంబంధించిన త్రివిధ దళాలన్నీ కూడా తిప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే సింధు జలాలను కూడా పూర్తిగా ఆ ప్రధానమంత్రికి నిలిపివేయడంతో పాకిస్తాన్ అయితే విలవెల్లాడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపించి ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్మీ ఇక్కడ ఉన్నటువంటి సాధారణమైనటువంటి పౌరులపైన కాల్పులు జరపడంతో దాన్ని పూర్తిగా కూడా భారతదేశానికి సంబంధించినటువంటి దళాలన్నీ కూడా తిప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే భారతదేశంతో యుద్ధం వద్దంటూ కూడా ట్రంప్ పలుమారు మొత్తుకున్నప్పటికీ పాకిస్తాన్ కడిచెవులు పెట్టినట్టు కూడా గతంలోనే పలు రకాల ఆరోపణలు అయితే వినిపించి ఈ నేపథ్యంలో 4 రోజుల పాటు జరిగినటువంటి యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో యుద్ధ వాతావరణం సంబంధించినటువంటి పాకిస్తాన్ లో కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లంతో పరుగున ట్రంప్ వద్దకు వెళ్ళినటువంటి పాకిస్తాన్ ప్రధాని భారతదేశానికి సన్నిధి దొరకాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలకు సంబంధించినటువంటి అధినేతలతో కూడా మాట్లాడినటువంటి యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ పూర్తిగా కూడా సన్ని కుదిర్చారు. ఈ నేపథ్యంలో సీజ్ ఫైర్ కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సీజ్ ఫైర్ ను కూడా పూర్తిగా పాకిస్తాన్ ప్రభుత్వం అయితే ఉల్లంఘించడంతో ట్రంప్ అయితే పూర్తిగా సీరియస్ అయ్యారు. మరలా ఆ రోజు జరిగినటువంటి కాల్పులు ఏవైతే ఉన్నాయో కాల్పులకు సంబంధించినటువంటి ఘటనని అక్కడ ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ డైరెక్ట్ అక్కడ ఉన్నటువంటి సీఎంఏ నేరుగా వీడియోస్ కూడా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ట్రంప్ ఏదైతే ఇరు దేశాలకు కూడా సన్నిధికి వచ్చాయి, 2 దేశాల మధ్య కూడా ఆ మిత్రభావం మరలా మేల్కొన్నటువంటి అవకాశం ఉందంటూ కూడా కొన్ని రకాలైనటువంటి ఏదైతే ట్విట్టర్ వేదికగా కూడా చేసినటువంటి ఇదేదైతే ఉందో ఆ సంబంధించినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో పోస్ట్ ని పూర్తిగా కూడా నెటిజన్లు అయితే ఉటంకిస్తూ కూడా ట్రంప్ తిరిగి పోస్టులు అయితే పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ పరువు పూర్తిగా ఒకవైపు పోయినట్టయినట్లుగానే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే పాకిస్తాన్ సంబంధించిన విషయంలో తన తలదూర్చడమే మొదటగా చేసిన తప్పు అంటూ కూడా ట్రంప్ అయితే చెంపలు వాయించుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపించిందని చెప్పేసి ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఏదైతే కాల్పులకు తెగబడిందో కాల్పులు వెంటనే విరమించుకోవాలంటూ కూడా ట్రంప్ అయితే పూర్తిగానే పాకిస్తాన్ ప్రభుత్వం పైన అయితే సీరియస్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో పాకిస్తాన్ సంబంధించినటువంటి అధ్యక్షుడు షహబాజ్ షరీఫ్ ఏదైతే ఉన్నారో ఈయనైతే ట్రంప్ కి మరలా ఉటంకిస్తూ కూడా ఆయన సంబంధించినటువంటి పొగుడుతూ కొన్ని పోస్టులు అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా చేస్తున్నారు. అయితే ఏదైతే ట్రంప్ చేసినటువంటి ఇరు దేశాలకు మధ్య సంబంధించినటువంటి ఆ సంబంధాలు ఏవైతే ఉన్నాయో సంబంధాలకు సంబంధించినటువంటి
విషయం పట్ల అయితే పూర్తిగా కూడా ఆయన పెట్టినటువంటి పోస్టులకి నెటిజన్లు పోస్టులు వేయడంతో Right. ట్రంప్ అయితే పూర్తిగా సీరియస్ అయ్యారు. దీనిపైన షరీఫ్ తో కూడా ఆయన అయితే మాట్లాడారు. దీంతో రెండు దేశాల మధ్య సఖ్యత కుదిర్చేటటువంటి పరిస్థితి అయితే కనిపించింది.